మొదటగా కొత్తగా ఇన్స్టాల్ కాబోతున్నటువంటి డాక్టర్ మదన్ మోహన్ రావు గారికి, డాక్టర్ రాజారెడ్డి గారికి, డాక్టర్ గౌతమ్ చవాన్ గారికి అభినందనలు తెలియజేస్తాను. ఇవాళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన హనుమకొండ జిల్లా డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ అప్పయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి టీఎన్జిఓ మరియు టీజీఓ లీడర్స్, మిగతా డాక్టర్లందరికీ నా తరఫున, మా రెడ్ క్రాస్ తరఫున శుభాకాంక్షలు. మొదలు నేను గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్లో చాలా యాక్టివ్గా ఉండేది. 1986లో నేను పిహెచ్లో జాయిన్ అయ్యాను. 86 బోనకల్ ఫస్ట్ పోస్టింగ్, ఖమ్మం జిల్లా బోనకల్ రైల్వే స్టేషన్ ఉంది కదా, అక్కడ నా ఫస్ట్ పోస్టింగ్ 86. 1990లో సెంట్రల్ జైలుకి వచ్చిన మెడికల్ ఆఫీసర్, ఇంకా డిఎంఎండ్హెచ్ఓ కిందని. 19 నవంబర్లో ఎంజిఎం హాస్పిటల్కి వచ్చినాయి. అప్పటి నుంచి డిఎంఈ సైడ్ వచ్చింది. 4 ఇయర్స్ డిఎంఎండ్హెచ్ఓ కిందనే డైరెక్టర్ ఆఫ్ హెల్త్లో, ఖమ్మం యూనిట్లో జాయింట్ సెక్రటరీ ఉండేది. ఇక్కడికి కాకతీయ మెడికల్ కాలేజీకి వచ్చినాక ఇక రెగ్యులర్గా ఉద్యోగంలో మన జగన్మోహన్ రావు గారు, సుబ్బారావు గారు, రవీందర్ రెడ్డి గారు, రాజేందర్ గారు, వీళ్ళంతా అప్పుడు జాక్ ఉండేది. జాయింట్ యాక్షన్ కమిటీ అక్కడ కోదండరావు గారు పిలిపిస్తే ఇక్కడ బాపిరెడ్డి గారు మాకు అందరికీ కన్వే చేసింది. అట్లా ఎంప్లాయీస్ అసోసియేషన్స్తో చాలా అనుబంధంగా తిరిగినవారు. అప్పుడు నేను ఏపీజీడీఏ మెంబర్. ఏపీజీడీఏ సెంట్రల్ కౌన్సిల్, జనరల్ కౌన్సిల్ ఏదో ఉండే, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్, జనరల్ కౌన్సిల్. చాలా గొడవలు అయినాయి. అప్పుడు ఏపీజీడీఏ నుంచి స్ప్లిట్ కావాలి అని అప్పుడు ఏపీజీడీఏ సెక్రటరీ డాక్టర్ రమేష్ రెడ్డి, ఇప్పుడు వైస్ ఛాన్సలర్ ఉన్నాడు కదా, ఆయన స్ప్లిట్ కానియాడు. మేమందరం స్ప్లిట్ చేయాలని అప్పుడు డాక్టర్ రమేష్, టీజీడీఏ మొదటి వ్యవస్థాపక అధ్యక్షుడు అనుకుంటా, డాక్టర్ ప్రవీణ్, ఆయన కూడా జనరల్ సర్జన్, ఇద్దరు ఉస్మానియా, ఒకరు ఉస్మానియా, వాళ్ళు గాంధీ వాళ్ళు. అంటే ఇద్దరు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వాళ్ళే. స్టేట్లో కూడా వరంగల్ జిల్లానే మొత్తం లేదంటే వరంగలే. అది దేంట్లో కానీ, అది జీడీఏ కానీ, అది ఐఎంఏ కానీ, ఎక్కడ కానీ రోల్ మోడల్ ఎవరు ఉంటారంటే వరంగల్ జిల్లాలో అడుగు పెట్టినోడు, ఇక్కడ పుట్టినోడైతే, ఇక్కడ జాబ్ చేసినది. అది ఏ ఆర్గనైజేషన్ అయినా, ఏ అసోసియేషన్ అయినా అది ఓరుగాలు వీళ్ళు అటువంటి. ఆ రోజు నాడు ఫైటింగ్ మాకు ఏపీజీడీఏ వాళ్ళకున్నా, మేము టీజీడీఏ ఇక మేము అనౌన్స్ చేసుకున్నాం. అక్కడ ఉస్మానియా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ బిల్డింగ్ కాడ ఇప్పుడు నారాయణ రెడ్డి కూడా లావుగా ఆరంగం, ఆయన ఇంత ఉంటాడు, 2-3 అంత ఉంటాడు. ఒక్క తోలుపు తోస్తే వాళ్ళు కింద పడు. వాళ్ళు వేసి మమ్మల్ని తిట్టి మొత్తానికి పోలీస్ స్టేషన్లో కేసులు అయినాయి. నాగేంద్రబాబు గారు మా కేఎంసీ యూనిట్ ప్రెసిడెంట్ ఉండే, ఆయన మీద, డాక్టర్ భూమి గారు, మోహన్ రావు, మా అందరి మీద కేసులు పడ్డాయి. సరే, కేసు తర్వాత పోయినాయి, అవి వేరే విషయం. అంటే ఎట్లా తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆ రోజు నాడు 2012 నుంచి వదిలిపెట్టగా 2014లో సరే తెలంగాణ వచ్చింది. రాకముందే మనం ఫామ్ చేసాం. తెలంగాణ రాకముందే తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ రిజిస్టర్ చేసి కాన్స్టిట్యూషన్, నేను కాన్స్టిట్యూషన్ రాసుట్లో నేను ఒక మెంబర్. తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఎట్లున్నారు, అప్పుడే దానికి ఒక మాడిఫికేషన్ ఏది, అసిస్టెంట్ సర్జన్స్ కూడా, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కూడా. అప్పుడు ఏంది, ఏపీజీడీ అనేది ఓన్లీ సివిల్ సర్జన్ ప్రొఫెసర్స్ మాత్రమే ఎలిజిబిలిటీ, ఏది ప్రెసిడెంట్ అయ్యాను. మేము అప్పుడు దానికి ఒక మాడిఫికేషన్ పెట్టి, ఎందుకంటే ఆ ప్రొఫెసర్లు, సివిల్ సర్జన్ అంతా ఆంధ్రోది, వాళ్ళని సుడు కంటే మనం టీజీడీఏ పెట్టి వాళ్ళని ప్రెసిడెంట్గా చేస్తే ఇంకా దానికి పర్పసే అని దానికి ఒక మాడిఫికేషన్ పెట్టి సీనియర్ అసిస్టెంట్ సర్జన్స్ అయినా పర్లేదు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అయినా పర్లేదు, సిఏఎస్ క్యాడర్లో కూడా
లేకపోతే ఓన్లీ సిఎస్ క్యాడరే ఎలిజిబుల్ ఫర్ ది ప్రెసిడెంట్ ఉంది, ప్రెసిడెంట్ ఆఫ్ ది అసోసియేషన్, స్టేట్ లెవెల్ కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్. ఇది జస్ట్ బ్రీఫ్గా దట్ వాజ్ హౌ తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్. సరే, తర్వాత విభేదాలు, వ్యక్తిగత అవన్నీ వచ్చినాయి. నేను డిఎంఈ సైడ్ వెళ్ళిన 2012 వరకు నేను అసోసియేషన్లో యాక్టివ్గా ఉండి, తర్వాత నేను ఎక్కువగా ఐఎంఏలో ఇన్వాల్వ్ అవ్వడం. 2012లో నేను స్టేట్ ఐఎంఏ ప్రెసిడెంట్. ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు ఉద్యమంలో యాక్టివ్గా, ఒక్కటేంటంటే ప్రైవేట్లో ఉన్న వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నారంటే అది పెద్ద విషయం కాదు, కానీ గవర్నమెంట్ సర్వీస్లో ఉండి కూడా మనం అందరం ఉద్యమంలో యాక్టివ్గా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాం. అది గొప్పతనం. గవర్నమెంట్ ఎన్ని మెమోలు ఇచ్చినా కూడా మనం బేఖతారు చేసి ఉద్యమంలో తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అందరూ కూడా యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ది తెలంగాణ ఎడ్యుకేషన్. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. రోడ్ల మీద కూర్చునేది, వంట వార్పు అయితేది, రైల్ రోకో అయితేది, ఏదంటే అది జాబ్ పిలిపించిందంటే అక్కడ గవర్నమెంట్ మన డాక్టర్స్ మనం ఊపి చూసేది రోడ్ల మీద కూడా. ఎంజిఎంకు ఇట్లా పిఎస్సీల నుంచి అందరి దగ్గర నుంచి వచ్చేది మొత్తం. ఎందుకంటే ఇట్స్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషనే కాదు కదా, వీఆర్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ది తెలంగాణ ఫౌండేషన్. సో అది మన యొక్క అప్పుడు ఏపీజీడీ నుంచి అప్పుడు డాక్టర్ కృష్ణారెడ్డి గారు, డాక్టర్ గోపాలకృష్ణ గారు, చాలా యాక్టివ్ లీడర్ గోపాలకృష్ణ గారు, నెఫ్రాలజిస్ట్. సో వాళ్ళందరి గైడెన్స్ ఉండే మనకు దాంట్లో అంచెలంచెలుగా. అండ్ ప్రాబ్లమ్స్ ఆల్సో హావ్ బికమ్ డిఫరెంట్ నౌ అసోసియేషన్లో. అంటే ఒక్కటి ఏంటంటే బాధేసేది, తెలంగాణ వచ్చిన తర్వాత అసోసియేషన్ స్ట్రాంగ్ అయితే అనుకుంటే సారీ టు సే కొద్దిగా మనం వెనుకబడ్డామని చెప్పుకోవాలి. డాక్టర్స్ అసోసియేషన్ తమ రైట్స్ కోసం, ద జెన్యూన్ అండ్ జస్టిఫైడ్ అండ్ డిమాండ్స్ కోసం మనం కొట్లాట్లో కొద్దిగా వెనుకబడ్డమే అనుకుంటాను నేను. బికాస్ చూస్తున్నా కాబట్టి ద థింగ్స్ హౌ ఎవాల్వ్ అయినాయి అని చూస్తున్నాయి కాబట్టి. బట్ ఇట్స్ రైట్ టైం దట్ మనం అందరం ఒక యూనిట్కి వచ్చి, మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి 17 యూనిట్స్ కాక ఇప్పుడు జిల్లాకు ఒకటి యూనిట్ పెట్టి 17 యూనిట్స్ పాత ఎట్లే ఉంది, ఇప్పుడు జిల్లాకు ఒక్కొక్క యూనిట్ 33 యూనిట్స్ ప్లస్ 17 అంటే దాదాపు 50 యూనిట్స్ కింద గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అయింది. కాబట్టి తప్పకుండా వీ హోప్ అండ్ విష్ దట్ ఇప్పుడు కొత్తగా బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి ఆఫీస్ బేరర్స్ బేసిక్ డాక్టరేట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వాళ్ళ యొక్క బాధలను పట్టించుకుంటారు, తప్పకుండా మన కోసం అండగా నిలబడతారని మాత్రం మనం ఆశిస్తున్నాం. లెట్ us applaud them that they will be. ఇంతకుముందే సెక్రటరీ రాజారెడ్డి గారు చెప్పారు, ఏ టైంలో కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే నేను తప్పకుండా మీ యంగ్ ఉంటానన్నాను. కాబట్టి డెఫినెట్లీ అది పూర్తిగా తీసుకొని ఆఫీస్ బేరర్స్, ఎందుకంటే మనకు ఉన్నదే సంఖ్య తక్కువ కాబట్టి మనం అందరం కలిసి ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే మళ్ళీ అల్టిమేట్గా మనం పోయే దగ్గరికి డిఎంహెచ్ఓ దగ్గరికి కదా, ఫస్ట్ డిఎంహెచ్ఓ గారి దగ్గరికి. ఎందుకంటే డిఎంహెచ్ఓ గారు ముందంటే చెప్తున్నాం, తప్పకుండా మా మెంబర్స్, గవర్నమెంట్ డాక్టర్స్ మెంబర్, మీరేదో మేము ఆఫీసర్స్ నాకు ఇంత సబ్బరు అంటే అనుకోకుండా జెన్యూన్ డిమాండ్స్ ఇది వాళ్ళు మన మెంబర్స్ అడిగేదో గుంతమ కోరికలు ఎక్కడా ఉన్నాయి. డెఫినెట్లీ వాళ్ళ యొక్క లీవ్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ఇంక్రిమెంట్స్ కావచ్చు, వాళ్ళ యొక్క సర్వీస్ మ్యాటర్స్ కావచ్చు, పోస్టింగ్స్ కావచ్చు. సో దెర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, ఎందుకంటే ఇది జనరల్గా ప్రతి ఎంప్లాయీకి ఉండే ప్రాబ్లమ్స్ తోడుగా మెడికల్ ప్రొఫెషన్కు కొంచెం స్పెషల్గా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బికాస్ ద మెడికల్ ప్రొఫెషన్ ఈజ్ ఎట్ క్రాస్ రోడ్స్. పిఎస్సీలో కావచ్చు, వైద్య విధాన పరిషత్లో కావచ్చు, ఈఎస్ఐ డాక్టర్స్ ఉన్న ప్రతి చోట గవర్నమెంట్ డాక్టర్స్ స్పెషల్లీ దే ఆర్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ది పొలిటికల్ యాంగిల్, ఫ్రమ్ ది కామన్ పీపుల్, సోషల్ యాక్టివిస్ట్స్, ది ప్రెస్, పోలీసు, ఎన్నో రకాలైనటువంటి షడయంత్రంలో మునిగిపోయినటువంటిది ఇప్పుడు మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి డాక్టర్స్, స్పెషల్లీ గవర్నమెంట్ డాక్టర్స్. వీళ్ళందరినీ రిప్రజెంట్ చేసుకుంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ను రిప్రజెంట్ చేసి ఒక కొలిక్కి తీసుకొచ్చడానికి అధికారులుగా మీరు అసోసియేషన్ బాధ్యతలు తీసుకున్నటువంటి మెంబర్స్, ప్లస్ బ్రాడ్గా మన
టీఎన్జిఓస్ టీజీఓస్ ఎప్పటికీ మనకు మద్దతుగా ఉంటుందని తప్పకుండా ఆశిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ రాజేందర్ గారు ఆల్వేస్ హెల్ప్ఫుల్ టు ది గవర్నమెంట్ ఎంప్లాయీస్. మన ఆకవరం శ్రీనివాస్ గారు, జగన్మోహన్ రావు గారు, వీళ్ళందరూ తల పండినోళ్ళు. ఎంప్లాయీస్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, గవర్నమెంట్ సెక్టర్ నుంచి ఏమేమి మనకు సమస్యలు ఎదుర్కొంటాం, మన యొక్క సమస్యలను ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, అవన్నీ తెలిసిన వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ జిల్లా నుంచి వాళ్ళు రాష్ట్ర లెవెల్లో రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి అల్టిమేట్లీ ఎందుకంటే రాష్ట్ర లెవెల్లో హెల్త్ సెక్రటరీ కావచ్చు, లేకపోతే మనకున్నటువంటి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కావచ్చు, వైద్య విధాన పరిషత్ కూడా అదృష్టవశాత్తు కలిపినామంటున్నారు. ఇంకా ప్రాసెసింగ్లో ఉన్నది, పూర్తిగా మెర్జ్ అయినట్టు నాకు ప్రాక్టికల్ ఫీల్డ్ లెవెల్లో ఇంకా పూర్తిగా కాలేదు. బట్ అది కూడా హౌ టు హ్యాజన్ అప్ దట్ ప్రాసెస్. ఈ అన్ని రకాల సమస్యలు మనకి హైదరాబాద్లోనే సాల్వ్ అవుతాయి కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ మెంబర్స్ అంతా స్టేట్లో రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా మా ఆఫీస్ బేరర్స్ ఎప్పుడు మేము నన్ను కలిసినా కూడా స్టేట్ లెవెల్లో, ఎందుకంటే మాకు కృష్ణారావు గారు ఉన్నారు స్టేట్ లెవెల్లో రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి మీరు తప్పకుండా స్టేట్ లెవెల్లో అది డైరెక్టర్ ఆఫ్ హెల్త్ లెవెల్నా, లేకపోతే హెల్త్ సెక్రటరీయా, లేకపోతే హెల్త్ మినిస్టర్ లెవెల్ అయినా, ఇంకా ఎవరి వల్ల ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యిందంటే వాళ్ళందరి దగ్గరికి రిప్రజెంట్ చేసి ఫైట్ చేయాలి. తప్పకుండా ఫైట్ ఇవ్వాలి. రేపు ఎందుకంటే ఏంటంటే మన ప్రాబ్లం చూసి వాళ్ళే సాల్వ్ చేసేది అయిపోయినాయి. ఎవరు ఫైట్ చేస్తే వానికి ఇంత సొల్యూషన్ దొరుకుతాను. ఫైట్ చేయకుండా ఇంట్లో కూర్చొని సాల్వ్ చేయమంటే ప్రాబ్లం సాల్వ్ అయ్యే పరిస్థితి. ఆ సాల్వ్ చేయాలి, ఫైట్ చేయాలంటే ఆఫీస్ బేరర్స్ కూడా ఒక నమ్మకం కలగాలి. మనమందరం కలిసి వాళ్ళ బ్యాకింగ్ ఉండాలి. లేకపోతే మనం కాలుతాం పోదాం చెలోటి ఏమైతే ఆడినట్టు ఆఫీస్ బేరర్స్కు టింగు అది ఎవడో ఒత్తడారా ఇంకా రాయబడి ఎవడో ఒత్తడారా ఆఫీస్ బేరర్స్ యొక్క టెన్షన్ మేము అంతా అనుభవించిన వాడిని చెప్తున్నా. అది ఏదైనా కాలిస్తే ఆడ మన వాళ్ళందరూ రాలేదనుకో అప్పటి వరకు ఎట్లుంటుంది. ప్రెస్ వాడు ఏమంటాడు, అధికారులే డేమేజ్ అప్పయ్య గారే అంటాడు. తెల్లారి ప్రెస్ వాడు రాగానే స్ట్రైక్ ఫెయిల్, ఎవరు రాలేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే వారికి ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఫెయిల్ అయిందని చెప్పడానికి. సో దట్ ఈస్ ద రైట్ టైం దట్ ఆఫీస్ బేరర్స్ యొక్క బలము, మన ఐక్యత, మన యొక్క మెంబర్షిప్, మన మెంబరు స్ట్రెంత్ చూసుకోండి. ఇవాళ రేపు అంత సంఖ్యలో నెంబర్ గేమే, ఎక్కడైనా నెంబర్ గేమే. ఒక్క ఓటు కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడు అక్కడ తమిళనాడులో. కింద విడబడ్డాడు, అందరి కాళ్ళు లోపల కాళ్ళ పడ్డాడు, మనం చూడలేదు పైన. అంటే ఇట్స్ ఆల్ నెంబర్ గేమ్ నవడేస్. సంఖ్య ఎక్కువ ఉంటే మనము మన సొల్యూషన్, మన ప్రాబ్లమ్స్ను ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తాం. అధికారులు కూడా అరే వీళ్ళంతా కలిసికట్టున్నారా, ఎక్కువ వస్తున్నారా. అందుకే నేను మీ అందరికి అప్పీల్ చేస్తున్నా, ఆఫీస్ బేరర్స్ యొక్క స్ట్రెంత్ మనం అందరం కలిసి వాళ్ళ కాల్ ఏది ఇచ్చినా కూడా మనం అందరం రెస్పాండ్ కావాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.